జోనాస్ సల్క్ గూర్చి మీరు విన్నారా? పోలియో వ్యాక్సిన్ కనుగొన్నది ఇతడే. దేవుడు తనకిచ్చిన తలాంతును నేను పోగొట్టుకోనని జోనాస్ సల్క్ అన్నాడు. ఇతడి సహాయంతో ఈనాడు వేలాది మంది ప్రజలు పోలియో బారిన పడకుండా కాపాడబడ్డారు. ఎంతో విశిష్టమైన శాస్త్రవేత్తలు ఈ కాలంలోనున్న తరుణంలో ఈ జోనాను గూర్చి ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందంటే, అతడు తన ఆర్థికపరమైన హక్కులను వదులుకున్నాడు. అతడు తన హక్కులను కాపాడుకుని ఉంటే ప్రపంచం యొక్క అతి ధనవంతుల్లోని ముందు వరుసలో ఒకడై ఉండేవాడు. అతడు తన హక్కును కాపాడుకుని ఉంటే అనేక వేల మంది మరణించి కూడా ఉండేవారు. ఒకసారి ఆయనను ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి అతడు తన ఆర్థిక హక్కును ఎందుకు వదులుకున్నాడో కారణమడిగాడు. అందుకు జవాబుగా జోనా, దేవునిచే సృజించబడిన సూర్యుణ్ణి ఎవరైనా మీ ఆస్తి హక్కుగా ఎంచుకోగలరా అని అడిగాడు. తాను కనిపెట్టిన పోలియో మందు అనేక మందిని బ్రతికించుకోవడానికే తప్ప ఆస్తి హక్కుగా స్వార్థ ప్రయోజనాలు పొందడానికి కాదని చెప్పాడు. అయితే విచారకరమైన విషయం ఏమంటే, ఈనాడు ఎవ్వరికీ జోనాస్ సల్క్ గుర్తులేడు. అతడు తన హక్కు స్వంతం చేసుకోలేదు. తనను గూర్చి ఎలాంటి ప్రచారం చేసుకోలేదు. మానవాళికి మేలు చేయడమే అతడి కర్తవ్యంగా పెట్టుకున్నాడు. ఎంత అద్భుతమైన వ్యక్తి ఇతడు! ఈ రోజున మనం ఒక ట్యూబ్లైట్ బిగించి గొప్పలు చెప్పుకునేవారిని చూడగలం. జోనాస్ సల్క్ అనే ఈ మహావ్యక్తి అయితే ఇతరులకు సహాయపడడంలో ఎంతో దీనుడుగా జీవించాడు. మనుషుల ఎదుట మీ నీతిని ప్రదర్శించుకోవద్దని బైబిల్ తెలియచేస్తుంది. మన నీతిని అందరి ఎదుట ప్రదర్శిస్తే పరలోక రాజ్యంలో ఫలితం ఉండదు. కనుక ఇతరుల ఎదుట మన నీతి కనపరుచుకోకుండా జాగ్రత్త వహిద్దామా?